హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి ఇంగ్లీష్ గ్రామర్ గురించి తెలుసుకోబోతున్నాము. ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ ఇన్ బ్రాకెట్. వెర్బ్ గురించి తెలుసుకోబోతున్నాము. కరెక్ట్ ఫామ్లో వచ్చేసి వెర్బ్ అనేటువంటిది కరెక్ట్గా ఉంచాలి. షీ యూజువలీ గోస్ టు స్కూల్ బై బస్. యూజువల్గా గో అని ఇచ్చినారు. యూజువల్గా వచ్చేసి తను స్కూల్కి బస్సులో వెళ్తుంది. ఐ వాజ్ ఐ వాజ్ ఈటింగ్ డిన్నర్ వెన్ యూ కాల్డ్ మీ. నేను వచ్చేసి డిన్నర్ తింటూ ఉన్నాను ఆ టైంలో. నువ్వు ఎప్పుడు కాల్ చేసావా ఆ టైంలో నేను డిన్నర్ తింటూ ఉన్నాను. దే హ్యావ్ ఫినిష్డ్ దేర్ హోంవర్క్ ఆల్రెడీ. అక్కడ ఫినిష్ అని ఇచ్చినారు. ఆల్రెడీ ఫినిష్ చేశాడు హోంవర్క్ని. వీఆర్ వాచింగ్ ఏ మూవీ నౌ. మేము వచ్చేసి మూవీని వాచ్ చేస్తూ ఉన్నాము, ఇప్పుడు చూస్తూ ఉన్నాము. హీ డిడ్ నాట్ కమ్ టు క్లాస్ ఎస్టర్డే. అతను వచ్చేసి స్కూల్కి నిన్న రాలేదు. మై బ్రదర్ రీడ్ దట్ బుక్ లాస్ట్ వీక్ అని ఇచ్చినారు. రీడ్ రాసేటప్పుడు రీడ్ అని రాయండి, చదివేటప్పుడు మై బ్రదర్ రెడ్ దట్ బుక్ లాస్ట్ వీక్. నా యొక్క తమ్ముడు వచ్చేసి ఆ యొక్క పుస్తకాన్ని చదివేశాడు. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఏ డాల్ఫిన్ బిఫోర్. నేను అసలు ఎప్పుడు డాల్ఫిన్ని నేను ఇంతవరకు చూడలేదు. ద చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్ వెన్ ఇట్ స్టార్టెడ్ టు రెయిన్. పిల్లలు వచ్చేసి ఆ యొక్క గార్డెన్లో వచ్చేసి వర్షం వస్తూ ఉన్నటువంటి సమయంలో కూడా వాళ్ళు ఆడుతూనే ఉన్నారు. షీ హెల్ప్స్ హర్ మదర్ ఎవ్రీ వీకెండ్. తను వచ్చేసి వాళ్ళ యొక్క తల్లికి వచ్చేసి ఈ వీకెండ్లో హెల్ప్ చేస్తుంది. వీఆర్ గోయింగ్ టు అవర్ గ్రాండ్ పేరెంట్స్ నెక్స్ట్ మంత్. లేదా వీ విల్ విజిట్ అవర్ గ్రాండ్ పేరెంట్స్ నెక్స్ట్ మంత్. మేము వచ్చేసి మా యొక్క గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి మేము నెక్స్ట్ మంత్ వెళ్తాము అని చెప్పేసి ఈ విధంగా మనము చెప్పొచ్చు అనమాట. వీఆర్ గోయింగ్ టు అవర్ గ్రాండ్ పేరెంట్స్ నెక్స్ట్ మంత్ అని చెప్పొచ్చు. వీఆర్ గోయింగ్ టు విజిట్ అని చెప్పొచ్చు, విజిట్. లేదా వీ విల్ విజిట్ అవర్ గ్రాండ్ పేరెంట్స్ నెక్స్ట్ మంత్. మేము వచ్చేసి ఖచ్చితంగా వచ్చేసి గ్రాండ్ పేరెంట్స్ని విజిట్ చేస్తాము, చూస్తాము అని ఇక్కడ చెప్తున్నారనమాట.